చేద్దాం. సో నిన్న కేసీఆర్ ఏదైతే మాట్లాడారో కూడా చాలా కీలకమైన అంశాలు చెప్పారు. అండ్ ఈవెన్ కాంగ్రెస్ ఎంపీలు కూడా వెదవలు తేజస్వి కమెంట్స్ గురించి ఎవరు కూడా అక్కడ ఉండి కూడా ఎవరు మాట్లాడలేకపోయారంటూ కూడా కమెంట్ ఆ ప్రస్తావన కూడా తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చాలా కమెంట్స్ చేశారు. కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అండ్ ఇంకొకటి దాని గురించి మళ్ళీ మాట్లాడద్దు, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలు కో ప్యానలిస్ట్ వెంకరెడ్డి అన్న గారికి గుడ్ మార్నింగ్. డెఫినెట్ కూడా నిన్న ఏదైతే టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ వాళ్ళ ప్రభుత్వం మీద ఇష్టారీతిన మాట్లాడడం జరిగింది. అంటే అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ మరమనిషిగా మారినటువంటి కేసీఆర్ ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో ఒకసారి వాళ్ళే అర్థం చేసుకుంటే బాగుంటది. ఎందుకంటే ఇవాళ వాళ్ళ పార్టీ నిన్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. బీఆర్ఎస్ పార్టీ 2023 జనవరి 18లో ఆనాడు ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఢిల్లీ ముఖ్యమంత్రి, అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రిని, కేరళ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మాది జాతీయ పార్టీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారుతుందని జనవరి 18, 2023 ఖమ్మం మీటింగ్ లో వాళ్ళు ఆవిర్భావం జరిగింది అన్నారు. మరి నిన్న జరిగింది మరి బీఆర్ఎస్ మీటింగా టిఆర్ఎస్ మీటింగా? మరి టిఆర్ఎస్ 2001లో ఏప్రిల్ 27 మరి అది టిఆర్ఎస్ బీఆర్ఎస్ మారింది కదా. దీనికి ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం ఎట్లా అయిద్దండి? 2023 జనవరికి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిద్దండి? అంటే ఇవాళ బహుశా వాళ్ళకే క్లారిటీ లేదు, బీఆర్ఎస్ నాయకులకే క్లారిటీ లేదు. వాళ్ళు రజతోత్సవం చేస్తుర్రా? ఇవాళ 2023 జనవరిలో పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి మరి రజతోత్సవం ఎట్లయితది? అసలు టిఆర్ఎస్ ఎక్కడుంది? ఇవి అందుకే క్లారిటీ లేని వ్యక్తులు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ అందుకే అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ఫ్రస్ట్రేషన్ లో పరమర్శిగా మారినటువంటి కేసీఆర్ ఏది పడితే అది ఇష్టారీతిన మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండండి? ఇవాళ బహుశా ఆయన 2.5 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడు అనే సోయి ఉందా అండి? కనీస సోయి లేని వ్యక్తి కదా. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి ప్రభుత్వంతో చర్చించి అసెంబ్లీ చర్చల్లో పాల్గొని కనీసం నిన్ను ఎన్నుకోబడిన నీ నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో లేవు కదా. నువ్వు ఆ ప్రభుత్వం మీద మాట్లాడేది ఇవాళ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మీరు చేయని 10 ఏళ్లలో మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఒకవైపు, ఇవాళ 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి, వికాసం, ఇవాళ ప్రజా సంక్షేమం, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ ప్రజా సమస్యలు ఇవాళ పరిష్కరిస్తూ తెలంగాణని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిరంతరం కష్టపడుతున్నటువంటి ఇవాళ ప్రజా ప్రభుత్వం. మీ గడిల పాలనకు ప్రజాపర పాలనకు తేడా మీకు ఇవాళ ప్రజలకే చాలా స్పష్టంగా తెలుసు కదండి. కనీసం ఆనాడు ధర్నా చౌక్ లేకుండా మాట్లాడితే కేసులు పెట్టినటువంటి దుర్మార్గులు మీరు మాట్లాడితే ఎట్లండి? మీకు దేని మీద క్లారిటీ ఉంది? ఇవాళ బీజేపీ మీరు ఇద్దరు కూడబలుపుకొని ఏదో ఇష్టారీతిలో మాట్లాడితే ఎట్లండి? ఆయన ఏం మాట్లాడు? ఇవాళ తేజస్వి సూర్య గురించి మాట్లాడుతుండు. తేజస్వి సూర్య గురించి పార్లమెంట్ లో కామెంట్ చేస్తే ఎవరు స్పందించారండి? కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో మా ఎంపీ చామల కిరణ్ రెడ్డి, మల్లు రవి గారు, అదేవిధంగా ఇతర ఎంపీలు ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి స్పీకర్ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. మీరు ఏడున్నారండి? మీరు ఏ విషయంలో బయటకు వచ్చిరండి? ఏ విషయంలో అయినా కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి బయటకు వచ్చి ఇప్పటి వరకు మాట్లాడిండా? అదర్ దెన్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో తప్ప ఎక్కడైనా ప్రజలకు అందుబాటులో ఉండడం మీరు చూడండి. చివరకు అసెంబ్లీ కూడా రాని వ్యక్తులు ఇవాళ. అందుకే ఏమంటున్నట్టే అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఏది పడుతుందే మాట్లాడుతున్నారు. ముందు కవిత గారు మాట్లాడిన నీ బిడ్డే కదా. కవిత మాట్లాడిన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఇవాళ 10 ఏళ్లలో అవినీతి జరిగిందన్నావు, నీ బిడ్డ కూడా చెప్పింది కదా. కాళేశ్వరంలో పందికొక్కులు ఉన్నాయన్నావు, మరి చెప్పు. నీ బిడ్డ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు ముందు దమ్ముంటే. ఏదో ఇష్టారీతిన బయటకు వచ్చి మాట్లాడితే ఎట్లండి? నీకు ఆల్రెడీ కేసీఆర్ ఆయన రిటైర్మెంట్ అయిపోయిండు. ఆయన మాట్లాడే మరమరిచి, ఆ మరమరిచి మాట్లాడే మాటలకు ఇవాళ విలువ లేదు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ ఆయన వెనుక ఏం మాట్లాడుతుండో, ఏ విధంగా ప్రవర్తిస్తుండో ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా చూస్తున్నారు. దయచేసి ఇవాళ మాట్లాడే ముందు మీరు ఏం చేసిరో చెప్పండి. మీ వాటాల పంచాయతీలు పంపకాల తేడాలలోనే ఇవాళ బీఆర్ఎస్ నుంచి నీ కూతురు బయటికి పోయిందంటున్నారు. ముందు దానికి సమాధానం చెప్పాడు. కవిత గారు అడిగిన ప్రశ్నలకు ఒక్క ప్రశ్నల కన్నా కేటీఆర్ సమాధానం చెప్పిరా అండి?
కానీ ఒకటి ప్రతిసారి బీజేపీ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకంటే బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోరు, అందులో కలవరు అని చెప్పేసి దేవుడి మీద ఒట్టేయాలి అంటే ప్రతిసారి రేవంత్ రెడ్డి ఎందుకు బీజేపీని లాగుతున్నారు? ఏమన్నా అంటే వాళ్ళిద్దరు బీఆర్ఎస్ బీజేపీ కలిసాయని మీకు ఏమన్నా తెలుసా? ఇన్ఫర్మేషన్లు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా? చేయండి. దీనికి ఆధారం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఇవాళ 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కాదండి, కొత్తగా వీళ్ళ బంధం బీజేపీ బీఆర్ఎస్ బృందం చాలా దృఢమైనది. 10 ఏళ్ల నుంచి గతంలో నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా వాళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేసుకుని నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. బీజేపీ తెచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు, జీఎస్టీకి, డిమానిటైజేషన్ కు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎవరన్నారండి? కాగ్ రిపోర్ట్ చెప్పింది. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం అన్నాం. మరి ఇవాళ బీఆర్ఎస్ నాయకులను రక్షిస్తుంది ఎవరండి? ఢిల్లీకి వెళ్లి హరీష్ రావు గారు ఎవరిని కలుస్తున్నారండి? ఎవరి మీద చర్యలు తీసుకోకుండా ఢిల్లీలో హరీష్ రావు గారు ఎవరు మెప్పు కోసం పనిచేస్తున్నారండి? ఎవరిని కలుస్తున్నారు హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి? ఎవరిని కలుస్తున్నారు హరీష్ రావు ఢిల్లీకి? బీజేపీ నాయకులండి. బీజేపీ నాయకులు కాళేశ్వరంలో సిబిఐ ఎందుకు, ఇదే బీజేపీ నాయకులు ఏమన్నారండి? 48 గంటల్లో మాకు అప్పగించండి అన్నారు. మరి ఇవాళ 9 నెలలు అవుతుంది దాదాపుగా. ఎక్కడ పోయిందండి? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి సిబిఐ? ఇవాళ ఇంకొకటి, బీజేపీ తెలంగాణలో 8 సీట్లు గెలిచింది. ఈ బీజేపీ గెలిచిన 8 చోట్ల 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ రాలే. ఇంతకంటే స్పష్టమైందండి. అంటే బీఆర్ఎస్ ని బీజేపీకి తాకట్టు పెట్టుకొని వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోకుండా కాపాడుకోవడం కోసమే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ తోటి అంటగా అవుతున్నారు. ఇది చాలా స్పష్టము, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక నిమిషం అండి, లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. మల్లేశ్వర్ గారు గుడ్